శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఈ నెలలో గురు పౌర్ణమి ప్లస్ గురువారము రెండు కలిసి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోజు మనకి ఈ నెల 10వ తారీఖున రాబోతూ ఉందండి. మనం పౌర్ణమి తిథులకి, అష్టమి తిథులకి ఎలా అయితే వారాహి అమ్మవారి యొక్క మంత్రాలనేది జపిస్తూ ఉంటామో, అలాగే ఈ పౌర్ణమి రోజున గురువారం కలిసి వచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి రోజున ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిన్న పరిహారాన్ని, అలాగే ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ని అయితే ఇక్కడ తెలియజేయబోతూ ఉన్నామండి. ఖచ్చితంగా ఎవరైతే పాటిస్తారో వారికి జీవితంలో అనుకున్నది అనుకున్నట్లుగా జరగటానికి చాలా చాలా ఉపయోగపడుతుందన్నమాట. అయితే ఆ స్విచ్ బోర్డ్ ఏమిటి, ఆ ఏంజల్ నెంబర్ ఏమిటి, పరిహారం ఏమిటి అనేది ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. వీడియో అయితే ఎవ్వరు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్. మామూలుగానే మనం గురు పౌర్ణమికి వ్యాస పౌర్ణిమ అని కూడా అంటాము. అంటే వ్యాస మహర్షులకి, గురువులకి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు అన్నమాట. శ్రీపాద వల్లభ స్వామి వారికి, షిరిడి సాయిబాబా వారికి, దత్తాత్రేయ స్వామి వారికి, అంటే ఇట్లా గురువులకి మనం ప్రత్యేకించి పూజలు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి పర్వదినంగానే మనం ఈ గురు పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటాము. అంతటి శక్తివంతమైనటువంటి గురు పూజ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఎవరైతే గురువులకు అనుగ్రహం గురువు అనుగ్రహం కలగాలి అని ఎప్పుడైతే గురువులని పూజిస్తూ ఉంటారో ఎప్పటికీ వారికి ఇబ్బంది అంటే చెడు అనేది అస్సలు కలగదనమాట. దత్తాత్రేయ స్వామి ఎవరైతే నమ్మి స్వామివారిని పూజిస్తూ ఉంటారో వారి చుట్టూ ఎప్పుడూ కూడా పాజిటివ్నెస్ అనేది తిరుగుతూ ఉంటుంది. దత్తాత్రేయుని పూజించిన వారి వెంట కానీ వారి ఇంట కానీ నెగిటివిటీ అనేది అస్సలు ఉండదన్నమాట. మీరు చేసి చూడండి ఒక్కసారి ఆ స్వామివారి టెంపుల్కి వెళ్ళి ఎక్కడైనా సరే మీలో ఉన్న నెగిటివిటీ అనేది కూడా మొత్తం తొలగిపోతుంది. అలాగే సాయిబాబా వారికి మనం గురువులు అన్నప్పుడు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ యొక్క స్వాములు అందరికీ కూడా వర్తిస్తుందండి. ఈ గురు పౌర్ణమి రోజున కుదిరిన వారు ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి గుడికి కానీ, బాబా మందిరానికి కానీ, శ్రీపాద వల్లభ స్వామివారి ఈ యొక్క ఆశ్రమానికి కానీ ఎక్కడికైనా వెళ్ళి ఆ రోజు మీకు చేతనైనంతట సాయం కానీ, దానం కానీ, అన్నదానం కానీ ఏదై చేసినా కూడా 100 రెట్ల ఫలితం అనేది అధికంగా వస్తుంది. ఎప్పుడైనా కూడా మనకున్న దానిలో ఎంతో కొంత మనం కొద్దిగైనా కూడా దానం అనేది చేయటం చాలా మంచి ఫలితాలు అనేది కలుగచేస్తుంది. అలాగే ఆ రోజు మీరు పూజ ఏ విధంగా చేసుకుంటారు అంటే కనుక, మనం పౌర్ణమి అంటే ఖచ్చితంగా రాత్రి వేళనే పూజలు అనేది ఇంట్లో చేసుకుంటూ ఉంటాము. సాయంత్రం పూట పూజ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ పూజా మందిరంలో స్వామి పాదుకలు అనేవి ఉంటాయండి. చాలా ఇప్పుడైతే మనకు అసలు వెండివి అట్లా దొరుకుతున్నాయి అన్నమాట. వెండివి లేకపోతే ఇత్తడివైనా ఏవైనా తెచ్చుకోవచ్చు. అసలు ఏమీ లేవమ్మా మేము ఇప్పుడే చూసాము మరి ఎట్లా చేయాలి అనుకున్న వాళ్ళు ముగ్గుతో స్వామివారి పాదాలనేది గీసుకోండి. చక్కగా పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించుకొని మీరు అందులో స్వామివారి పాదాలని ఊహించుకుంటూ భావిస్తూ పూజ అనేది చేసుకోండి. అలా పూజ చేసేటప్పుడు దత్తాత్రేయ అష్టోత్తరం కానీ, శ్రీపాద వల్లభ స్వామి వారి యొక్క అష్టోత్తరాలు కానీ ఏదైనా సరే మీ దగ్గర ఉన్నదానిని చదువుకోండి. ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటారో అది మీరు పొందగలుగుతారనమాట. జీవితంలో ఇంకా జరగదు, ఇంకా ఆగిపోయింది అనుకున్న పని కూడా ముందుకి సాగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ రోజు అలా పూజ అనేది చేసుకున్న తర్వాత 11 దీపాలనేది వెలిగించుకోండి. 11 దీపాలు ఉంటే 11 దీపాలుగా పెట్టుకోండి. లేదు మా దగ్గర ఒకటే ప్రమిది ఉంది, ఒకదానిలో ఎలా చేయగలము అనుకుంటే 365 ఒత్తులు కానీ 11 ఒత్తులని కానీ ఇట్లా మీరు తోచినంత మీరు వేయగలిగినన్ని ఒత్తులు వేసి నూనె అనేది వేసుకొని దీపాన్ని వెలిగించుకోండి. ఎక్కువ ఒత్తులు వేసి పెట్టుకోగలము అనుకున్న వారు చక్కగా ఆరుబయట పౌర్ణమి చంద్రుడు కనబడుతూ ఉన్నటువంటి తులసి కోట దగ్గర మీరు ఎన్ని పెట్టగలిగితే అన్ని దీపాలనేది పెట్టుకోండి.
చక్కని అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయన్నమాట. మనం ఎంత భక్తి శ్రద్ధలతో గురువులని పూజిస్తామో అంతే ఆశీర్వాదం మనకి కలుగుతుంది ఇక్కడ. ఈ ఒక్క విషయాన్ని మైండ్లో పెట్టుకొని మనం చేసేటువంటి పని పట్ల మనకున్న శ్రద్ధ, మనకున్నటువంటి నమ్మకాన్ని బట్టే మన కోరికలు తొందరగా తీరుతాయన్న విషయాన్ని తెలుసుకోండి. కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క దత్తాత్రేయుని మంత్రాలనేది, అంటే మామూలుగా మేము పూజ మంత్రాలు చదవలేము అనుకున్న వాళ్ళు పుస్తకంలో అష్టోత్తరాలు ఉంటాయండి, అవైనా చదువుకోవచ్చు. లేదు మేము అలా కూడా చదవలేము అనుకున్న వాళ్ళ కోసం ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ని అలాగే ఒక ఏంజల్ నెంబర్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. ఒక పవర్ఫుల్ మంత్రాన్ని కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ మంత్రాన్ని మీరు కనీసం 11 సార్లు కానీ, లేదంటే మాకు నోట్లో పద్దాకలైనా నానుతూ ఉంటుంది, మేము ఎన్నిసార్లైనా చెప్పుకోగలము అనుకున్న వాళ్ళు పదే పదే ఆ రోజు మొత్తం కూడా నోటి వెంట అనుకుంటూ ఉన్నా కూడా మీ కోరికలు అనేవి తొందరగా తీరుతాయన్నమాట. మీరు ఇక్కడ ఈ రోజున చేయబోతున్నటువంటి ఈ యొక్క పూజా ఫలం దేనికోసం అంటే కనుక, ఇంకా జరగవు జీవితంలో, ఆగిపోయింది ఈ పని ఇంతటితో, నా జీవితాన్ని ముందుకు నడిపేందుకు నాకు తోడు ఎవ్వరూ లేరు అని ఎంతో బాధపడుతూ ఉన్నవారి కోసం, జీవితంలో తోడును కోల్పోయి దిగులు చెందుతూ ఉన్న వారందరూ కూడా ఖచ్చితంగా ఈ రోజున ఈ యొక్క స్వామివారిని పూజిస్తూ ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉన్న మీ కోరిక అనేది తొందరగా తీరుతుంది. లేదు మీరు ఏదైనా పని మీద వెళుతూ ఉన్నారు, ఖచ్చితంగా మీకు తొందరగా ఆ పని అనేది పూర్తి అవ్వాలి, అవుతుందో లేదో అనే ఒక టెన్షన్లో, ఒక ఇబ్బందిలో, సందేహంలో ఉన్నారు. అలాంటప్పుడు ఒక ఏంజల్ నెంబర్ని ఇక్కడ ఇస్తున్నానండి. ఆ నెంబర్ని మీరు మీ నోటి వెంట పదే పదే, ఇంకా మనకి నోట్లోంచి మాట వస్తుంది అంటే ఆ నెంబర్తో మనం మాట్లాడుకుంటున్నట్లుగా ఆ నెంబర్ని మీరు ఎక్కువసార్లు చాంట్ చేసుకున్నట్లయితే మీ కోరిక అనేది ఇంకా తొందరగా తీరుతుందన్నమాట. మీకు ఆ యొక్క మంత్రాన్ని, ఆ నెంబర్ని రెండింటిని కూడా కలిపి స్క్రీన్ పైన ఇస్తాను. అయితే మీరు ఈ మంత్రాలనేది జపించాలి అనుకున్నప్పుడు ఎలాంటి నియమాలనేది నేను ఇక్కడ ఈరోజు మీకు తెలియచేయట్లేదండి. ఎందుకంటే మనం అనుకోని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బయటపడటం కోసం తక్షణం ఉపయోగించేటువంటి ఈ ఏంజల్ నెంబర్స్కి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు కాబట్టి తెలియచేయటం లేదు. ఒకవేళ మాకు ఆ నెంబర్ గుర్తు ఉండదు, మేము మర్చిపోతామో అనుకున్న వాళ్ళు ఒక పేపర్ పైన రాసుకుని పడుకోబోయే ముందుగా తల దిండు కింద పెట్టుకోండి. లేదంటే మీ పాకెట్లో అయినా సరే ఒక వైట్ పేపర్ పైన ఈ నెంబర్ని రాసి మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. రెండిటిలో ఏది చేసినా, ఎలా చేసినా మీకు ప్రతిఫలం అనేది చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడైతే మీకు స్క్రీన్ పైన మంత్రాన్ని ఇస్తున్నాను, చక్కగా గమనించండి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర. ఇది అద్భుతమైనటువంటి ఒక మంత్రం అని చెప్పుకోవాలండి. ఎందుకంటే మనం పదే పదే చాట్ చేస్తూ ఉంటాం కాబట్టి. అలాగే ఏంజల్ నెంబర్ని కూడా మీకు దీని పక్కనే ఇచ్చాను చూడండి. తప్పులు అనేది పోకుండా మీరు ఈ యొక్క మాటని కనుక పదే పదే పలుకుతూ ఉన్నట్లయితే మీ కోరిక అనేది తొందరగా తీరుతుందన్నమాట. అలాగే మీరు చాట్ చేయవలసినటువంటి ఏంజల్ నెంబర్ వచ్చేసి 2498, 2498. ఈ ఒక్క నెంబర్ని మీ నోటి నుంచి ఆ రోజు ఎన్నిసార్లు పలికితే మీకు అంత లాభం.